నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పమిడిపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన డీఎస్పీ హనుమంతరావు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నరసరావుపేట రూరల్ సర్కిల్ పరిధిలోని ఈ పమిడిపాడు అనేటువంటి విలేజ్ ఇది. ఈ విలేజ్ లో ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషను సుమారు 80 మంది పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఒక 20 మంది ఎస్ఐస్ సిఐస్ ఆధ్వర్యంలో 100 మందితోటి మొత్తం ప్రతి ఇల్లు కూడా మా విలేజ్ లో ఉన్న ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. మరి ఈ సెర్చ్ లో భాగంగా సుమారు 37 రికార్డ్లెస్ వెహికల్స్, దొంగ బండ్లు, అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క విలేజ్ ని ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఎన్నుకోవడంలో ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఫ్యాక్షన్ విలేజ్. పూర్తి స్థాయిలో ఒకప్పుడు పెద్ద పేరున్నటువంటి ఇది పమిడిపాడు ఫ్యాక్షన్ అని బాగా గొడవలు జరిగినాయి. బాంబులు గింబులు వ్యవహారం కూడా ఉంది ఇక్కడ. ఈ మధ్య కాలంలో లేదు కానీ బట్ ఈ మధ్య రీసెంట్ గా ఎలక్షన్ లో కూడా బాగా గొడవలు అయినాయి ఇక్కడ. అలాగే ఒక మర్డర్ కేసు కూడా జరిగింది. సో ఈ దృష్టిలో పెట్టుకొని కమింగ్ టైము రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ లో గానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో గానీ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేదానికోసం పోలీస్ ఫోర్సు, అదే యొక్క పోలీసు యొక్క సన్నద్ధత, అలాగే ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఈ ఊరు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళకు కూడా అవేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా గురించి ఊర్లలో పిల్లలు బాగా చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. దానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను అవేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర ఏదైనా రేపు జరగబోయేటువంటి సంక్రాంతికి సంబంధించి కోడి పందాలు కానీ, ప్యాకెట్లు కానీ ఎలాంటివి ఉన్నా సరే సమాచారం ఇవ్వమని కూడా అడిగాము. ఈ ప్రెస్ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్ గా 112 కానీ లేదంటే కన్సర్న్ ఎస్ఐ గారికి కానీ మాకు కానీ తెలియజేస్తే వెంటనే దాన్ని మేము అరికడతాము. ఆయుధాలు అయితే ఇక్కడ ఏం దొరకలేదు ఈరోజు.